ఆవేదన కూడా అర్థమవుతుంది. ఓకే, ఆ తప్పు ఎవరు జరిగినా గీతాంజలి గారి విషయంలో కఠినంగా శిక్షించాలి. ఎవరు చేసినా సరే దాన్ని ఎవరో కూడా సమర్థించరు. కానీ సంబంధం లేని వ్యక్తులను ఇందులోకి లాగి ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్లు పెడితే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా. మీరు మాట్లాడుతున్న అంశంలో గీతాంజలి అనే ఒక సాధారణ మహిళ తన కుటుంబానికి జరిగిన లబ్ధి గురించి ఒక సందర్భంలో విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా చెప్పింది. అంతే, ఆమె చేసిన తప్పేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా చెప్పింది. వీళ్ళు ఏదైతే జనసేన పార్టీ వీర మహిళలనే చెప్పుకునే, లేకుంటే తెలుగుదేశం పార్టీ వీర మహిళలనే చెప్పుకునే వీళ్ళందరికీ కంటకోశ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ చెప్పే, జనసేన పార్టీలు చెప్పే అబద్ధపు ప్రచారాలకు ఆమె అడ్డుకట్ట వేసింది. జనాలకు మాకు ఏం సంబంధం లేకుండా కూడా మా ఇంటి దగ్గరికి లబ్ధి చేకూరుతుందని చెప్పిన అంశము వాళ్ళకు నచ్చలేదు. కాబట్టి ఆమె చేసిన ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చెప్పిన అంశాన్ని పెయిడ్ అనా లేకుంటే ఇంకొకట ఏం మాట్లాడారు ఏంటి, ఆమె మాట్లాడిన గీతాంజలి అనే మహిళ మాట్లాడిన అంశము మీరు ఎవరికైనా చూపించండి, మానసిక వైద్యులకు లేకుంటే ఎవరికైనా చూపించండి, అది పెయిడ్ ఆర్టిస్టా లేకుంటే ఇంకొకట అనేది వాళ్ళే చెప్తారు. దానిల కింద ఆమె మాట్లాడిన గీతాంజలి మహిళ మాట్లాడిన మాటల కింద, పోస్ట్ కింద ఏ విధంగా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ ఏ విధంగా చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా ఆమెను మానసికంగా హింసించారు అనే విషయాన్ని మీరు నేనొద్దు మానసిక నిపుణులకు ఇస్తే ఎవరు హనుమంత్ రెడ్డి గారు ఎవరు చేసినా అది తప్పు కాదు అంటే నా పాయింట్ ఒకటి వినండి. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను చూసే నా పోస్టులన్నీ చూసాను. హనుమంత్ రెడ్డి గారు ఆ పోస్టులన్నీ నేను చూసాను, నాకు తెలుసు. వినండి, ఒకసారి వినండి, మీరే మాట్లాడండి, నా మాట వినండి. కాదు సార్, ఎవరు చేసినా తప్పే, ఏ హ్యాండిల్ నుంచి వచ్చినా సరే వాళ్ళ మీద కఠినంగా కేసులు పెట్టాలి, ఒప్పుకుంటాం. అందులో గాయత్రి గారు, రాయపాటి అరుణ గారు ఉన్నారా? అది పాయింట్ చెప్పండి నాకు. వీళ్ళని ఎందుకు లాగుతున్నారండి? వాళ్ళిద్దరూ ఉన్నారా? వాళ్ళు బహిరంగంగా లేరు అంటున్నారు. అదే సోషల్ మీడియాలో ఏం చేసినా తప్పు లేదని ఏదైతే కోర్టులు తీర్పిచ్చాయో, గతంలో కొంతమంది జడ్జీలు వాళ్ళ మీద ఏదైనా అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ళ మీద ఏదైతే తీర్పులు ఇచ్చారో, అదే విధంగా సోషల్ మీడియాలో ఒకరి వ్యక్తిగత జీవితం కోసము ఒకరి వ్యక్తిగతం మీద మాట్లాడితే తప్పు అని వాళ్ళు చెప్పక ఇలాంటివన్నీ ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలాంటి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు శిక్ష పడాల్సిందే, దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అయితే గీతాంజలి అనే మహిళ చనిపోయిన తర్వాత టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లో డైరెక్ట్ గా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆమె హత్య వెనుక ఎవరున్నారు, ఎవరు తోశారు, ఇలాంటి ఫేక్ వీడియోలన్నీ ప్రచారం చేసింది టీడీపీ నారా లోకేష్ అనే టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్. డైరెక్ట్ గా తెలుగుదేశం గాయత్రి గారు చేయడం తప్ప, గాయత్రి గారు నిజమా చేసింది గాయత్రి గారు డైరెక్ట్ గా హనుమంత్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం నేను వస్తాను. ఆ కేసు ఏం జరిగిందో మనం బాధ్యత గల మనం ఒక పార్టీని నడిపిస్తాం. హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు అంత వివరణ వద్దండి సార్. మనకున్న తక్కువ టైంలో అంత లెంతీగా అవసరం లేదు. ఒక పాయింట్ రైజ్ చేశారు, నేను ఆవిడ అడుగుతున్నాను, మీరు ఆగండి. లోకేష్ గారు హ్యాండిల్ నుంచి ఏమన్నా వెళ్ళినాయా? వెళ్ళలేదండి. చూపిస్తాను. ట్విట్టర్ హ్యాండిల్ లో లోకేష్ టీడీపీ పార్టీ హ్యాండిల్ నుంచి ఒక ఫేక్ వీడియోను పోస్ట్ చేస్తూ హనుమంత్ రెడ్డి గారు అరుణ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం. ఇలాంటివన్నీ వాళ్ళు ప్రచారం చేశారు. నేనేమంటానంటే చెప్పారు కదా, వినలేవండి. టీడీపీ వాళ్ళు తప్పు చేయలే. నేను తప్పు చేయలేదు, నాకేం సంబంధం లేదు, కోర్టులో కేసులు వేయండి, దాని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీయండి అని చెప్పండి. అలా కాకుండా వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ ఏంటి అంటున్నా, ఆ వ్యక్తిత్వాన్ని ఏం చేస్తున్నారు అంటున్నా, ఏం చెప్పాలనుకుంటున్నాం మనం అంటున్నా. మహిళా మహిళలు వచ్చారు, నాటి మహిళలకు జరుగుతున్న ఆమె వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇంకొక అరగంట మాట్లాడినా ఆవిడ చనిపోయారు, వ్యక్తిత్వాన్ని హననం చేస్తే ఇవే పాయింట్లు వస్తాయి, కొత్త వస్తాయా? మీరు పాయింట్ చెప్పారు, ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ చెప్పనివ్వండి. అరే సరే, ఒక వినండి. పంపిస్తాను. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ సరే అండి, ఒక నిమిషం వాళ్ళు చెప్పనివ్వండి. పంపిస్తాను, అవి పోస్ట్ చేయండి. హనుమంత్ రెడ్డి గారు ఓకే, వాళ్ళు చెప్పనివ్వండి. గాయత్రి గారు క్లియర్ గా సిబిఐ ఎంక్వైరీ అయితే కోరుతున్నాం అండి.
భయం ఉన్న వాళ్ళం తప్పు చేసిన వాళ్ళం అయితే సిబిఐ ఎంక్వైరీ Okay. కోరం. Okay. సిబిఐ అనేది స్టేట్ కి రిలేటెడ్ కాదు. Okay, fine. 100% కోరుతున్నాం. Okay. మాకు కూడా నిజాలు తెలియాలి. Okay, fine. అరుణ గారు. మంచిది అరుణ గారు. నేను మాట్లాడచ్చా? మాట్లాడండి. హనుమంతరెడ్డి అన్న మంచినీళ్ళు తాగి మెల్లిగా నన్ను అడిగేదానికి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు గీతాంజలి అనే అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే చనిపోయిందని చెప్పి మీరే మీ సోషల్ మీడియా ద్వారా, మీ మీడియా ఛానల్స్ ద్వారా, మీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్న క్రమంలో అదే సోషల్ మీడియా ట్రోలింగ్ కి సంబంధం లేని మమ్మల్ని ఎందుకు లాగారు అన్నది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల రియలైజేషన్ మీకు వచ్చింది కదా. పెద్ద ఎత్తున మహిళా నాయకురాళ్ళు అలాగే సోషల్ మీడియా నాయకులంతా వచ్చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళారు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మీరు మిగతా పార్టీలో ఉన్న మహిళల్ని ఈ రోజు నుంచి అయినా సరే ట్రోలింగ్ చేయడం మానేస్తారా? ఫేక్ ట్రోలింగ్లు, ఫేక్ ఎడిట్లు, ఫేక్ క్రియేషన్లు చేయడం మీ వైఎస్ఆర్సీపీ ఆపేసిద్దా? అందుకు మేము ఎవరైనా విముక్తిదారులు అవ్వగలమా? అమ్మాయి మరణంతో అయినా మీ ఒక్క నిమిషం ఓపిక పడతారా? అరుణ గారు ఒక్క నిమిషం ఓపిక పడతారా? ఒక్క నిమిషం చెప్తా, మీకే సమానం చెప్తా. మీకు మా సోషల్ మీడియాలో ఎవరికో కొన్ని వ్యక్తిగత తగాదాల వల్ల కొన్ని చేస్తే తప్పును ఎవరు చేసినా, మీ పట్ల ప్రవర్తించినా, ఎవరి పట్ల ప్రవర్తించినా, మీరు ఎవరో ఒకరి పేరు చెప్పారు. వర్రా రవీందర్ కు మీకు ఏం సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఏ మహిళ గురించి కూడా తప్పుగా ఉండండి ఏ మహిళ గురించి కూడా తప్పుగా ప్రవర్తించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఇదే టీడీపీ సోషల్ మీడియా, ఇదే శర్మిలమ్మ గారు మాకు ఆపోజిట్ గా మాట్లాడితే, సునీతమ్మ గారికి మాకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత ఆమెను చంపేస్తామని చెప్పి మీరు ఏదైతే పేరు చెప్పారో వర్ర రవీందర్ అనే పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి ఏ విధంగా చేశారో దాని మీద కేసు పెడితే, ఆ కేసు పెట్టిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరు అరెస్ట్ కాబట్టినారు? తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సభ్యులు. అంటే వీళ్ళ ఆలోచనలు ఏంటి? ఒక సాటి మహిళలైన వాళ్ళ మీద వాళ్ళు చేసింది ఎవరంటే తండ్రి కొడుకులు. అంటే మహిళల పట్ల వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే ఫేక్ ఐడీలు పెడతారు, వాళ్ళే వాళ్ళ మీద అనుచితంగా ప్రవర్తిస్తారు. మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు. అనవసరమైనవి సంబంధం లేని వ్యక్తుల్ని కొన్ని అంశాల్లో లాగడం అది ఎవరికి కూడా మంచి సాంప్రదాయం కాదండి. అది దానికైతే పురుష